హాస్టల్ వదలడానికి వెళ్తున్నాం. అవునా? నిజమా? చెప్పండి, ఏమన్నా చెప్పండి. మీరు ఏమన్నా సంబంధం చెప్పను. వీడియోలు బాగా ఇస్తారు, అందుకని నేను వీడియో. మా పాప కారెక్కంగానే పనుకుంటుందండి. ఎందుకంటే ఇంక అమ్మ ఉంటుంది కదడా, దానికి కారు అంటే వామిటింగ్ వస్తుంది. ఏమన్నా మాట్లాడితే చేతులు అయితే దండం పెడుతుంది. కారులో పాటలు పెట్టడం వల్ల మనం కూడా కొన్ని మాటలు మిస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కాపీరైట్ పడుతుంది, లాగంతా ఇంకా మిస్ అయిపోతుంది. కాబట్టి మనం ఎక్కువ మ్యూజిక్ కూడా పెట్టకూడదు. అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా ఆయన పేరు నిలబెట్టడం కోసమే నేను యూట్యూబ్ లోకి వచ్చిన. ఆ రోజుల్లో నేను అంటుదా అనుకుంటా, బట్టలు తుక్కుంటా ఉండేదాన్ని. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మొత్తానికి ఇలా సరదాగా మాట్లాడటంలో కియా కూడా వచ్చేసిందండి. అనంతపురానికి కియా రావటం చాలా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించింది కియా. నా కూతురు చూడు ఎలా అయిపోయిందో. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అందుకని ఆకలిస్తుందని చెప్పేసి ఒక రెస్టారెంట్ దగ్గర ఆపారు. అక్కడ వచ్చేసి ఇడ్లీ సాంబార్ తీసుకున్నాను. మా వాళ్ళు కిచిడి తీసుకున్నారు. చాలా బాగుందండి అక్కడ టేస్ట్ మాత్రం. ఒకసారి వెళ్ళేటప్పుడు ప్రణవ్ హోటల్ ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది ఫుడ్ అయితే. ఈ అన్నా చెల్లెలు మాత్రం ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారండి ప్రతిదానికి. టిఫిన్ తిన్నాక టీ తాగకపోతే బాగుండదు కదండి, అందుకని ఒక టీ తాగాము. చాలా బాగుంది. పక్కనే ఒక షాప్ ఉన్నింది. సరే ఏం వెరైటీస్ ఉన్నాయని వెళ్ళాము. ఐటమ్స్ అయితే బాగున్నాయి, కానీ మేమేం తీసుకోలేదండి, మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకుందామని. మొత్తానికైతే బెంగళూరులో ఎంటర్ అయ్యాము. చాలా ట్రాఫిక్ అండి. మేము కాలేజీకి వెళ్ళే రూట్లో నర్సరీ కనపడింది. ఇంకా నర్సరీ కనపడితే మనం మామూలుగా ఉండము, వచ్చేసాము. అక్కడ చిన్న చిన్న మొక్కలు తీసుకున్నాము, బట్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయని చెప్పి కొన్నే తీసుకున్నాము. మొత్తానికైతే మేము మామూలు హాస్టల్లో వదిలిపెట్టడానికి వచ్చేసినాము. చాలా అయిపోయిందండి. ఇప్పుడు పొద్దున్న బయలుదేరితే ఇప్పుడు అయింది వచ్చేసరికి. అమ్ముల వాళ్ళ కాలేజ్ మాత్రం సూపర్గా ఉంటుంది. అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. చుట్టూ చెట్లేనండి, ఎంత బాగుంటుందో. నేను అక్కడికి వెళ్ళానంటే ఆ డే అంతా అక్కడే గడిపేస్తాను. కాకపోతే ఎక్కువసేపు ఉండలేం కదండి మనకు. మా అక్క ఫస్ట్ టైం వచ్చిందండి అమ్ముల వాళ్ళ కాలేజీకి. వాళ్ళ పెద్దమ్మకైతే పిలిచి పిలిచి కాలేజ్ అంతా మొత్తం తిప్పించిందండి. వాళ్ళ పెద్దమ్మ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఆ వాతావరణాన్ని చూసి. తిరిగి తిరిగి అలసిపోయాం కదండి, కొంచెం కడుపులో ఏదన్నా వేద్దామని చెప్పేసి అక్కడ వచ్చి కూర్చొని తింటున్నాము. అక్కడ నేను చేసి అల్లరికి మా ఆయన నాకు ఒక బిరుదు ఇస్తున్నాడండి. చూడండి ఆ బిరుదు ఏంటో మీకే ముందు ముందు తెలుస్తుంది. మా ఆయన ఫోటో తీస్తున్నాడు కదని ఫోజ్ ఇస్తున్నానండి, కాదంట వీడియో తీస్తున్నాడంట. సరే సిగ్గుపోతుంది కదా అని చెప్పేసి రాండి ఇదో ఈ బాగున్నాయి చూడు, ఉలంత వేసినారు అవి వేసినారు అని చెప్పేసి ఏదేదో కవర్ చేస్తున్నాను. ఆ మాత్రం బిల్డప్ వేయకపోతే మనకు మర్యాద పోతుంది కదండి. ఏది ఏమైనా ఇలా తయారు చేసిన వాళ్ళ క్రియేటివిటీకి హ్యాట్సప్ చెప్పాలి మనం. నాకైతే చాలా బాగా నచ్చిందండి, రియల్గానే చాలా బాగున్నాయి. కనిపిస్తున్న ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళంగానే నేను చూడండి ఎలా తయారైపోయినా. పూర్తిగా మారిన చంద్రముఖిని చూడండి. విన్నారు కదండి మా ఆయన ఇచ్చిన బిరుదును, చంద్రముఖిని అంట నేను. ఆ వాతావరణం చూసి మా అక్క కూడా చిన్నపిల్లలా గంతులేస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా అక్క. ఇంకా చీకటి పడుతుందని మేము బయలుదేరి వచ్చేసాము, పాపను అక్కడే వదిలిపెట్టేసి. సో వచ్చే దారిలో నర్సరీ కనపడిందండి. నర్సరీ కనపడితే నిజంగానే నేను చంద్రముఖిని అయిపోతాను. ఆ మొక్కలను ఆ వాతావరణాన్ని అయినా చూస్తుంటే అమ్మ బాబోయ్ అనిపించింది. ఈసారి మా పాపను చూడాలనే వంకతో వెళ్ళి అక్కడున్న నర్సరీలో ఉన్న మొక్కలు చాలా తెచ్చుకోవాలనిపించిందండి, ఫ్రూట్ మొక్కలు. ఇంకా ఈ నర్సరీలో కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉన్నాయండి. పండ్ల మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ, షోకేస్ మొక్కలు కానీ, ఇంకా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. మీరు కూడా ఇలాంటి మొక్కలు పెంచుకోవాలనుకుంటే ఈసారి వెళ్ళినప్పుడు మంచిగా ఒక వీడియో తీస్తాలేండి మొక్కలపైనే. బట్ ఇది ప్రమోషన్ ఏం కాదండి, నేను సొంతంగా డబ్బులు పెట్టి తెచ్చుకున్నాను. ఎందుకంటే మీకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. ఈసారి మాత్రం కంపల్సరీ ఒక చెట్టు కాస్ట్ ఎంత పడుతుంది ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఈ మొక్కలు చూసి కొనేసరికి మాకు చీకటి పడిందండి, ఇంకా లేట్ అవుతుంది కదా అని వచ్చేసాము. కొన్న మొక్కలన్నీ వాళ్ళే కాళ్ళు నీట్గా సర్దిస్తారండి. ఆవిడ తీసుకుంది మొక్కలన్నీ పెట్టేసరికి కారు కూడా నిండిపోతుంది. ఇంకా కొన్ని ఫ్రూట్స్ మొక్కలు అయితే మిస్ అయ్యాయండి, అవి అయితే మళ్ళీ కొంటాను నేను. ఇప్పుడైతే కారు కూడా సరిపోవట్లేదు. సాయంకాలం అయిందంటే ఇంకా బెంగళూరు ట్రాఫిక్ ఫుల్ అయిపోతుందండి, మనం కదలడానికి కూడా కాదు. చాలా టైం తీసుకుందండి మేము బయటకు వచ్చేసరికి. ఏది ఏమైనా సిటీ చూడాలంటే చీకటి పడాలండి. ఆ కలర్ఫుల్ లైటింగ్కి ఎంత బాగుంటుందో. దారి మధ్యలో ఆకలేస్తుందని మా సాయి బర్గర్ తీసుకున్నాడు. మాకు మాత్రము మా ఆయన జ్యూస్ తెప్పించినాడు. చలికి చచ్చిపోతుంటే జ్యూస్ ఇప్పించారండి మా ఆయన.
మొత్తానికైతే ఇంటికి వచ్చేసామండి. మా మొక్కలతో మా గార్డెన్ నింపేయాలనుకుంటున్నాము. ఇది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపించగలుగుతానండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.